ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస తెలుగు వారితో ముచ్చటిస్తూ తన విజన్ ను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారని, అందులో 148 దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NRT నెట్వర్క్ ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాను గతంలో విజన్ 2020 అని ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చినప్పుడు చాలా మంది విమర్శించారని, కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు సంపాదించిన జ్ఞానాన్ని, సంపదను తిరిగి మాతృభూమి అభివృద్ధికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క